వేస్టేజ్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడకూడదు. నెక్స్ట్ ఎలర్జీ నేను గాజు గ్లాసులో కలుపుకొని తాగాలి, స్టీల్ గ్లాసులు అవాయిడ్ చేయండి. అలాగే మాక్సిమం వాటర్ ఇంటేక్ వచ్చి ఫైబర్, గ్యానోడర్మా, నోని, టాక్సిక్లను తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే టాక్సిన్స్ అని వెళ్ళిపోయి మంచి హెల్త్ అనేది పొందుతాం. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెస్టేజ్ సప్లిమెంట్ లో ఏవేవి కలిపి వాడకూడదు అంటే మన సప్లిమెంట్స్ రెండు కలవకూడదు అనమాట. అవేంటో చూద్దాం. కలిసినా ఏం కాదు, డేంజర్ ఏం కాదు, ఒకటి పని చేస్తుంది ఒకటి పని చేయదు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అవేంటో చూద్దాం. ఒకటి కాల్షియం. కాల్షియం వాడేటప్పుడు పోలిక్ ఐరన్ వాడకూడదు, మినిమం 4 hours గ్యాప్ ఉండాలి. ఈ రెండు కలిపేసుకుంటే జీర్ణాశయంలో ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది, ఒకటి వేస్ట్ గా మోషన్ లోంచి కిందకు వచ్చేస్తుంది. డబ్బులు వేస్ట్ అవుతాయి, క్యాప్సూల్స్ వేస్ట్ అవుతాయి, వాడుతున్నామే కానీ రిజల్ట్ రావట్లేదు అనుకుంటారే తప్ప ఈ రెండు కలిపి బాడీ తీసుకోదు అనే విషయం తెలియదు. అందుకే కాల్షియం, పోలిక్ ఐరన్ వాడకూడదు కలిపి. ఒకవేళ వాడాలి అనుకుంటే కనుక ఉదయం టిఫిన్ తర్వాత పోలిక్ ఐరన్ వేసుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కాల్షియం వేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి నోని, గ్యానోడర్మా కలిపి వాడకూడదు. ఎందుకు అంటే ఈ రెండు మాక్సిమం ఒకటే, ఈ రెండు సమానం అన్నమాట. అది సెల్స్ ని బాగా యాక్టివ్ చేస్తుంది, ఇది సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. ఈ రెండు సెల్స్ ని యాక్టివ్ చేసేసరికి మరి తగినంత వాటర్ లేకపోతే హీట్ చేసేస్తుంది బాడీ. కాబట్టి బాడీ హీట్ అయిపోయిన తర్వాత నా బాడీ హీట్ అయిపోయింది అంటారు, కురుపులు సెగ్గడ్ల కింద వేసి బయటికి చెత్త చెదారం అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట కురుపుల ద్వారా. మళ్ళీ వాడితే కురుపులు వచ్చేసినాయి అంటారు, కానీ అది మంచి ఒక సంతోషకరమైన విషయం. బాడీలో ఉన్న చెత్త చెదారం బయటకు వచ్చేసిందంటే మనం ఎంత ఆరోగ్యవంతులం అండి. కానీ దీని మీద నిందేస్తారు కాబట్టి ఈ రెండు కలిపి ఇవ్వకూడదు. నేనైతే ఈ రెండు కలిపి వాడేస్తాను. ఎందుకు అంటే నేను వాటర్ తాగుతాను, మజ్జిగ తాగుతాను, ఆమ్లా యూస్ చేస్తాను, అలోవెరా యూస్ చేస్తాను. కాబట్టి ఈ నేను చెప్పిన 4 యూస్ చేసే ఫలమైతే ఈ రెండు నిర్భయంగా వాడేయచ్చు. కానీ ఆ రెండు వాడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి వాడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి నోని అండ్ వెస్లిన్ క్యాప్సూల్స్ రెండు కలిపి వాడకూడదు. నోని ఆకలి పెంచుతుంది, భోజనం తినమని చెప్తుంది. కానీ వెస్లిన్ క్యాప్సూల్స్ వేసుకుంటే ఆకలి తగ్గిస్తుంది, లివర్ కి సిగ్నల్ ఇవ్వకుండా అందులో ఉన్న 4 ఫ్రూట్స్ అండ్ అవి 4 ఇంగ్రీడియంట్స్ గార్సినియా, కాంబోజియా, కోర్స్ కోహ్లీ, పెప్పరిన్ లాంటివి ఉన్నాయి అందులో. అది ఏం చేస్తుందంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ లివర్కి వెళ్ళగానే లివర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన కడుపులోకి వస్తుంది, అప్పుడు ఆకలి మొదలవుతుంది. కానీ వెస్లిన్ క్యాప్సూల్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే చూడండి, రేపు పొద్దున శుక్రవారం నేను ఉపవాసం ఉండాలి, నేను ఏమి తిన్నాను మైండ్ కి ఇచ్చేస్తే మైండ్ ఏం చేస్తుంది, రేపు శుక్రవారం కదా అని ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని పంపకపోవడం వల్ల ఆకలి వేయదు. శుక్రవారం అయినా ఉండగలుగుతారు ఆకలితో. ఎలాగ ఉండగలుగుతారంటే ఆకలి వేయకుండా ఆకలి వేయదు కాబట్టి ఉండగలుగుతున్నారు. అదే ఆకలితో ఉండమని చూద్దాం, ఉండలేరు. అంటే బ్రెయిన్ యొక్క గొప్పతనం. అలాంటి కోర్స్ కోహ్లీ అండ్ పెప్పరైన్ అండ్ గార్సినియా, కాంబోజీ ఏం చేస్తుందంటే బ్రెయిన్ కి సిగ్నల్ ఇవ్వటం ఆపేస్తుంది. అప్పుడు బాడీలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ ని అందులో ఉన్న ఇంకో ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే ఒకప్పుడు ఎక్కువ ఎక్సెస్ తినేసిన క్యాలరీస్ కన్వర్ట్ టు ఫ్యాట్, ఇప్పుడు ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో కన్వర్ట్ టు క్యాలరీస్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ ఉపయోగించుకోవటం వల్ల సహన శక్తి పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది. కానీ బలం ఎక్కడా తగ్గదు. ఆకలి అంటే తగ్గింది, జీవన శక్తి, సహన శక్తి అన్ని పెరుగుతాయి అన్నమాట. కాబట్టి వెస్లిన్ క్యాప్సూల్ తినొద్దు అని చెప్తుంది, నోని తినమని చెప్తుంది. మరి రెండు కలిపి కడుపులోకి వెళ్తే, పొట్టలోకి వెళ్తే ఒకటి తినమని చెప్తుంది, ఇంకోటి తినొద్దు అని చెప్తుంది. రెండింటికి గొడవ జరుగుద్ది అక్కడ మళ్ళీ. అందుకే నోని వాడేటప్పుడు వెస్లిన్ వాడకూడదు, వెస్లిన్ వాడేటప్పుడు నోని వాడకూడదు. నెక్స్ట్ వచ్చి బరువు తగ్గాలనుకునే వాళ్ళు నోని వాడకూడదు. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి కొలెస్ట్రాల్ అండ్ ఆమ్లా, ఈ రెండింటికి 1 hour గ్యాప్ ఉండాలండి. కొలెస్ట్రాల్ ఆవు దూడ పుట్టిన 3 గంటల్లో తీసిన ముర్రు పాలు, ఈ క్యాప్సూల్స్ యూజ్ చేసినప్పుడు ఎంటీ స్టమక్ ఉండాలి, ఖాళీ కడుపు. అలాగని ఏదో 2 గుక్కలు నీళ్లు తాగి వేసుకోకూడదు. దీన్ని కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా 1/2 గ్లాస్ పైనే నీళ్లు తాగి కొలెస్ట్రాల్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కడుపులో గ్లాసుడు పాలు అవుతాయి, చక్కగా ఒక పావు గంట, అరగంట, 30 గంటలో అబ్జార్బ్ అయిపోతాయి. తర్వాత 30 గంట తర్వాత కానీ అరగంట తర్వాత కానీ టిఫిన్ చేయాలి లేదా భోజనం చేయాలి. భోజనం తర్వాత ఆమ్లా వేసుకోవచ్చు. అందుకే కింద రాశాను,
మినిమం 1 అవర్ గ్యాప్ ఉండాలి. ఒకవేళ ఆమ్ల కొలెస్ట్రాల్ రెండు కలిపి కనుక పొట్టలో వేసుకుంటే అదేమో పాలు ఇదేమో పులప. ఉసిరి, నిమ్మ, నారింజ, జామ, బ్రాకోలి ఆకులతో ఆమ్లా తయారు చేశారు. ఆవు ముర్రు పాలతో కొలెస్ట్రాల్ తయారు చేశారు. ఈ రెండు కలిపితే పులప తగిలేటప్పటికి పాలు ఇరిగిపోతాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అంటే వాంతి అయిపోయేలాగా కక్కేసుకోవటమే తప్పితే, అంటే అంత మరీ కాదు, పులితేనుపులు వచ్చేస్తాయి, ఇది వికారంగా ఉంటుంది. కాబట్టి పాలల్లో పులప తగలకూడదు, మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి పాలు తాగి డ్రింక్ తాగుతామా? తాగం. పాలు తాగి టీ ఇదేంటిది కొన్ని అవాయిడ్ చేస్తాం, గమనించండి. అలాగా పాలు రెండు వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ప్రొడక్ట్ అగ్రిగోల్డ్ అండ్ అగ్రిమోస్. వ్యవసాయం చేసేటప్పుడు ఈ రెండింటిని కలపకూడదు. అగ్రిగోల్డ్ అండ్ అగ్రిమోస్. అగ్రిగోల్డ్ ను నానోటెక్ తోను, అగ్రిమోస్ అగ్రి ప్రొటెక్ట్ తోను లేదా నానోటెక్ తోను అగ్రి 82 కలిపి వాడితే మంచిది. కాబట్టి ఈ రెండింటిని కలిపి వాడకుండా సజెస్ట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా